సో మరి 26th జాన్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? తెలియదు నాకు కూడా మరి నిజంగా తెలియదు బ్రో. కంప్లీట్ రిపబ్లిక్ డే కావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి కంప్లీట్ రిపబ్లిక్ డే కావా? 26th జనవరి కంప్లీట్ రిపబ్లిక్ డేనా? అంటే హాఫ్ రిపబ్లిక్ డే కూడా ఉందా? హాఫ్ వచ్చింది ఆగస్ట్ 15. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గణతంత్ర దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకంటే చిన్నప్పుడు గుర్తుంది బ్రో, ఇప్పుడు గుర్తులేదు. అమ్మ బాబాయ్ ట్రై చేయండి. ట్రై అంటే టిల్ మై 10th స్టాండర్డ్ బాగా గుర్తుంది, ఇప్పుడే గుర్తు రావట్లేదు. జాతి రత్నాలు 26 జనవరి 26. తెలియదు. వస్తాం బాబు, నమస్కారం. 26 జాన్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? జెండా వందనం. ఏంటి సార్ అది? జెండా వందనం. ఇంకా గుర్తు రావడం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. రిపబ్లిక్ డే. సేమ్ రిపబ్లిక్ డే. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అది రాజ్యాంగం అమలు అయింది కదా అన్న, అందుకు రిపబ్లిక్ డే చేస్తాం. షూర్ అది 15th ఆగస్ట్ కి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజ్యాంగం వచ్చింది 15th ఆగస్ట్ కి. 1947 లో ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ డే. వచ్చింది. ఏ డేట్ రోజు వచ్చింది? డేట్ 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ కి ఏ టైంలో వచ్చింది తెలుసా? టైం తెలియదు. అరే రాత్రి 12 అప్పుడు వచ్చింది పోయి. గణతంత్ర దినోత్సవం. ఓకే, సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఓకే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, జెండా ఎగరేస్తాం, సెల్యూట్ కొడతాం, అన్ని ఓకే. కానీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఆ రోజు గణతంత్ర దినోత్సవం. వేరే క్వశ్చన్ ఏదైనా అడగాలి. ఇదే క్వశ్చన్. ఒక తెలుసారా రామ్. రిపబ్లిక్ డే దేనికి? మన స్వతంత్రం వచ్చిన దినం. స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మరి 15th ఆగస్ట్ కి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? 15th ఆగస్ట్ కి మనకు మొత్తం భారతదేశంలో 15th ఆగస్ట్ కు రెండు కూడా భారతదేశంలో అందరూ ఏం చేస్తారు? అందరు 15th ఆగస్ట్ ఫ్లాగ్ ఎగిరేస్తారు. కానీ దాని గురించి కొద్దిగా నాకు మైండ్ లోకి వస్తలేదు. నాకు తెలుసు, మళ్ళా కూడా నాకు కొద్దిగా మైండ్ లో తట్టు. 26 జాన్ 25 అనుకుంటా. 25 ఇప్పుడు. Yes. Why? 25 లో 26 జనవరి ఇట్స్ రిపబ్లిక్ డే. ఓకే, సో మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెన్స్ డే. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్ బై బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆన్ దట్ థింగ్ మన కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయింది కాబట్టి వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే యాజ్ పర్ మై నాలెడ్జ్. రిపబ్లిక్ డే ఎందుకు? ఇండిపెండెన్స్ వచ్చిందని. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇండిపెండెన్స్ వచ్చిందని. అవును, ఇండిపెండెన్స్ వచ్చిందని రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఐడియా లేదు బ్రో ఎక్కువ. 26 జాన్ కి ఇండిపెండెన్స్ డే. అనుకుంటా. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అంత ఐడియా లేదు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే అన్నావు కదా, మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ ఆ రోజు వచ్చి. నా వల్ల కాదు. ఓకే, 26 జాన్ కి వచ్చింది. ఏ ఇయర్ లో వచ్చింది? 1940 గుర్తుకు లేదు. కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 లో వచ్చింది కదా, దాని వల్ల ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం.
రిపబ్లిక్ డే. ఎందుకు? ఎందుకంటే ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి. జాతి రత్నాలు అంటే ఒక రీజన్ ఉంటది కదా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. అంటే మనకంటూ గణతంత్ర దినోత్సవం అంటారు. ఆ రోజున అందరికి రిపబ్లిక్ డే మన ఇండియాకి ప్రకటించేశారు. సో అందరూ మన న్యూ ఇయర్ గా ఫారెన్ కంట్రీస్ చేసుకుంటారు, మనం ఆ రోజు చేసుకుంటాం గణతంత్ర రిపబ్లిక్ డే. సో మనకు ఆ రోజు రిపబ్లిక్ వచ్చిందని అందరూ అలా చేసుకుంటారు. మీరేమనుకుంటున్నారు? అంతే అన్న. January 26th రిపబ్లిక్ డే. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? సెలబ్రేట్ అంటే మనకి ఐ మీన్ రిపబ్లిక్ డే కదా, పబ్లిక్ ఐ మీన్ ఇవన్నీ ఒక రీజన్ ఉంటది కదా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. రిపబ్లిక్ డే మనకి రిపబ్లిక్ వచ్చిండే అంతే. రాంగ్ ఆన్సర్. Jan 26. తెలియదు నాకు తెలియదు అన్న, తెలిసిన అట్లా చెప్పాలన్న అప్పుడప్పుడు. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అది మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ ఇయర్ వచ్చింది? అది ఐడియా లేదు. ఓకే, మనం August 15th ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే. ఎందుకు? ఎందుకంటే ఇక స్వాతంత్రం వచ్చినారు అంతే కదమ్మా. కరెక్ట్ ఆలోచించుకొని చెప్పండి బ్రో. చెప్పన్నా అంత గుర్తురాట్లేదు కానీ ఏ ఇయర్ లో వచ్చింది? అది తెలియదు అన్నంత ఐడియా లేదు. నిజంగా తెలియదు, ఐడియా లేదు. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి చేసుకుంటాం. ఎప్పుడు వచ్చింది? 1952. 1950 January 26. రిపబ్లిక్ డే అని ఎందుకు? రాజ్యాంగం రాసిరు కదా, అది ఒకటి పడేయడానికి మన ముఖాలకి. రిపబ్లిక్ డే ఎందుకు? ఎందుకంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి. కాన్స్టిట్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. చారా ఐ మీన్ కాన్స్టిట్యూషన్ పబ్లిసిటీ సంథింగ్ అదేదో చేసారు కాన్స్టిట్యూషన్ సంబంధించింది. ఓకే, సో మరి ఏ ఇయర్ లో చేసారు? 1950. నార్మల్ ఫ్లాగ్. నార్మల్ గా ఫ్లాగ్. మీరేమనుకుంటారు? అంతే ఫ్లాగ్. ఏమంటారా రోజుని? రిపబ్లిక్ డే. అది ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం? ఎందుకంటే మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజునే కాబట్టి. నాకు అంత తెలియదు, అంత గుర్తులేదు. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయ బ్రో. సరే, పోనీ 26 జాన్కి నువ్వేం చేస్తావు? 26 జాన్ గణతంత్ర దినోత్సవంలో ఆ రోజు ఏం చేస్తాం? జెండా ఆవిష్కరణ చేస్తాం. జెండా వేస్తాం అంతే. అంతే. స్పీచ్లు వింటాం, స్పీచ్లు ఇస్తాం. ఏమన్నా స్పీచ్ ఇస్తావా? నేనే జస్ట్ వింటాం, ఇచ్చే అంతే కాదు, మనం జస్ట్ వినడానికి అంతే. స్పీచ్ ఇచ్చేటప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? దేశం గురించి ఆలోచిస్తాం. ఆ దేశం గురించి చెప్తారు, అప్పుడు దేశం గురించి ఆలోచిస్తాం. ఆలోచించుకుంటా ఏదో చేయాలనుకుంటానే, తర్వాత ఏం చేయలేము. రిపబ్లిక్ డే ఎందుకు? ఇండియాకి రిపబ్లిక్ వచ్చినప్పుడు, అంటే ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే అంటే మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. సో వీఆర్ ఇండిపెండెంట్ నేషన్ ఫ్రమ్ 26 January 1957. 1950 రిపబ్లిక్ డే ఎందుకు? మనకు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అంబేద్కర్ వచ్చారు, గల్లీ చివరిలో ఉన్నారు, గల్లీ లోపల రావాలని. ఓకే, అది గుర్తు చేసుకునే లోపు August 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే, స్వతంత్రం వచ్చింది మనకు. ఇయర్ తెలుసా? 1947. డేట్? August 15. ఓకే, టైం? ఎగ్జాక్ట్ గా 12. ముందు వాళ్ళకి వచ్చింది, తర్వాత నెక్స్ట్ మినిట్ మనకు. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అది ఉంటే ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. చాక్లెట్లు తింటారా స్కూల్కి వెళ్ళి? అది గుర్తుందా? దానికోసమే కదా వెళ్ళేది. చాక్లెట్స్ కోసం స్కూల్కి వెళ్తాం. కరెక్ట్. అంబేద్కర్ గారు రాజ్యాంగం
కరెక్ట్ గుర్తు రాలేదు. ఇయర్ తెలుసా? ఇంకా 52 ఐ గెస్. 52 1952. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ 26 జాన్ కి. గణతంత్ర దినోత్సవం ఐ థింక్. ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్ లో రిపబ్లిక్ డే. ఓకే, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే? ఆ రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి. ఇయర్ తెలుసా? ఇయర్ 1949 అనుకుంటా. 1949 మన డేటు మేలోనో సంథింగ్. 26 జనవరి గణతంత్ర దినోత్సవం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? సో మన రాజ్యాంగం రాసినప్పుడు మన అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. మన అంటే స్వతంత్రానికి ముందు కొన్ని గణతంత్ర రాజ్యాలు ఉండేవి. వాటన్నింటినీ ఏకం చేసి భారతదేశం చేసిరని నేను అనుకుంటున్నాను. భారతదేశంగా అంతకుముందు భారతదేశం అంటే నెంబర్ ఆఫ్ రాజ్యాలు ఉన్నాయి కదా, గణతంత్ర రాజ్యాలు అవన్నీ వేరు వేరు కదా, వాటన్నింటినీ కలిపేస్తారు కదా. సో 1950 జనవరి 26 ఆ రోజు నుంచి రిపబ్లిక్ డే జరుపుకోవడం స్టార్ట్ అయిందని నాకు ఇంతవరకు తెలుసు. రిపబ్లిక్ డే ఎందుకు? మనకి రైట్స్ వచ్చాయి కాబట్టి, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఓట్, ఎవ్రీ రైట్స్ మనకి ఆ రోజు వచ్చాయి కాబట్టి అలా చేసుకుంటాం. రైట్స్ వచ్చాయి కాబట్టి ఏం రైట్స్? లైక్ రైట్ ఐ మీన్ మనకి 1947 లో ఫ్రీడమ్ వచ్చింది, బట్ ఇంకా రైట్స్ ఇవ్వలేదు. బికాస్ ఉమెన్స్ కి కానీ ఏదైనా సరే రైట్ టు స్పీక్ ఆర్ ఎనీథింగ్ రైట్స్ అంటే మనకి ఫ్రీడమ్. లైక్ ఒక ప్యారెట్ ని పంజరంలో వేసారు, దాన్ని బయటకు వదిలితే అది దానికి ఫ్రీడమ్ వచ్చినట్టు. కాకపోతే ఇంకా రైట్స్ ఇవ్వాలి కదా, ఏదైనా చేయాలన్నా రైట్ టు స్పీక్ కానీ రైట్ టు ఓట్, ఎవ్రీథింగ్ ఆ రైట్స్ మనకి వచ్చినందుకు రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ గా ఉండొచ్చు అని. కాన్స్టిట్యూషన్ రాసుకున్న డే. ఇస్ ఇట్ రైట్? yes. ఓకే, సో మరి ఏ ఇయర్ లో వచ్చిందో తెలుసా? 1947 1950. గ్రేట్ వన్. డేట్? January 26. రిపబ్లిక్ డే. ఎందుకు? అంత సడన్ గా అంటే మనం గణతంత్ర దినోత్సవం కాబట్టి మనం దాన్ని ఎలా అంటే August 15th కి ఇండిపెండెన్స్ అంటారు. బట్ 26 జనవరికి మనం రాజ్యాంగాన్ని రాసుకొని మొత్తం అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని రిపబ్లిక్ గా మనం చేసుకుంటాం కాబట్టి దాన్ని అలా అని కొంచెం సెలబ్రేట్. సెలబ్రేట్. మరి ఏ ఇయర్ లో వచ్చింది తెలుసా? అది 47, ఇది అంత ఐడియా లేదు, అంత ఐడియా లేదు, మర్చిపోయాను. 1950 లో వచ్చింది. రైట్. సో రిపబ్లిక్ డే ఎందుకు? ఎందుకంటే ఇండిపెండెన్స్ అది 15th ఆగస్ట్. మరి రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన సెకండ్ టైం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని సెకండ్ టైం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మనకి రాజ్యాంగం ఆ టైంకి వచ్చింది కాబట్టి. సో ఏ ఇయర్ వచ్చిందో గుర్తుందా? 1950 అనుకుంటున్నాను. 1950 January 26.